డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్ ఏంటంటే రిమోట్ ప్రొసెసర్ కాల్. ఓకే, ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసెసర్ కాల్. ఓకే, సో మనం ఒక ప్రోగ్రామ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి. ఇలా ప్రోగ్రామ్ ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ ని మనం సింగిల్ యూనిట్ గా కనుక రన్ చేయడం కుదరట్లేదు అనుకోండి. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది లార్జ్ ప్రోగ్రామ్ అయింది. ఆ లార్జ్ ప్రోగ్రామ్ అంతా కూడా నేను ఒక సింగిల్ ప్రోగ్రామ్ కింద నేను ఎగ్జిక్యూట్ చేయడం అనేది వీలు కావట్లేదు. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, ఆ ప్రోగ్రామ్ ని కాస్త మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఓకే కదా, సో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ యొక్క సైజ్ ఎప్పుడైతే లార్జ్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, ఆ ప్రోగ్రామ్ లో ఉన్న ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఈచ్ అండ్ ఇండివిజువల్ డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఈ మాడ్యూల్స్ కింద ఏదైతే మనం డివైడ్ చేసామో ఈ మాడ్యూల్స్ ని ఏమని పిలుస్తామని మనకు తెలుసు. సి లాంగ్వేజ్ లో అయితే ఫంక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, అదే జావాలో అయితే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి ఆ జావాలో మనం ఏమని పిలుస్తాం, అదే ఫంక్షన్ ని మెథడ్ అని పిలుస్తాం. ఓకే కదా, సో ఒక ప్రోగ్రామ్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క సైజు బాగా లార్జ్గా ఉంటే ఆ ప్రోగ్రామ్ అంతా కూడా అట్ ఏ టైం ఒక సింగిల్ ప్రోగ్రామ్ కింద మనం రన్ చేయడం వీలు కాదు. అలా సింగిల్ ప్రోగ్రామ్ కింద మనం రన్ చేయడం వీలు కానప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఏం చేస్తాము అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఏదైతే మనం డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసామో ఈ మాడ్యూల్ ఈచ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్ ని ఏమని పిలుస్తాము అంటే సి లాంగ్వేజ్ లో అయితే ఏమని పిలుస్తాం, ఫంక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇదే సి ఫంక్షన్స్ అని ఏదైతే మనం సిలో పిలుస్తున్నామో ఆ టెర్మినాలజీ కాస్త జావాకి వచ్చేసరికి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి దాంట్లో మెథడ్ అని పిలుస్తాము అని చెప్పుకుంటున్నాం. ఓకే, మీరు ఏదైతే మాడ్యూల్ ని ఫంక్షన్ లేదు మెథడ్ అని పిలుస్తున్నారో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ప్రొసీజర్ అని పిలుస్తాం. ఓకేనా, ప్రొసీజర్ అన్న ఫంక్షన్ అన్న మెథడ్ అన్న ఒకటే. సో ఓవరాల్గా ప్రొసీజర్ దేనికోసం మనం క్రియేట్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ యొక్క సైజు లార్జ్ అయిపోయిందో అంటే దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాన్ని సింగిల్ యూనిట్ కింద రన్ చేయడం అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది వీలు కాదు. అలాంటప్పుడు లార్జ్ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్ డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం. మనం ఏదైతే మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తామో ఆ ఈచ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్ని ఏమని పిలుస్తామంటే ఫంక్షన్. ఇందులో సి లాంగ్వేజ్లో అయితే ఫంక్షన్ అని పిలుస్తాం. అదే జావాకి వచ్చేసరికి ఆ ఫంక్షన్ కాస్త మెథడ్ అని పిలుస్తాం. ఏదైతే మీరు ఫంక్షన్ మెథడ్ మాడ్యూల్ అని పిలుస్తున్నారో దాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రొసీజర్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ ఫంక్షన్స్ కింద అంటే ఈ మాడ్యూల్స్ కింద మనం ఎప్పుడైతే డివైడ్ చేస్తామో ఆటోమేటిక్గా వాటిని ఎలా కాల్ చేస్తాం మనం మెయిన్ మెథడ్ లో డిఫైన్ చేసిన ఈ మాడ్యూల్స్ కాస్త ఏం చేస్తామంటే మెయిన్ మెథడ్ లో కాల్ చేస్తాం. ఓకే కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలో ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సిలో ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలా యాడ్కి సంబంధించి ఒక మాడ్యూల్ని ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. అలాగే మల్టిప్లికేషన్కి సంబంధించి ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఓకే, అదేవిధంగా డివిజన్కి సంబంధించి నేను ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఓకే, అలాగే సబ్ట్రాక్షన్ సంబంధించి నేను ఇంకొక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. ఇలా నేను 4 మాడ్యూల్స్ని అంటే 4 ఫంక్షన్స్ నేను డిఫైన్ చేసుకున్నాను. ఇలా డిఫైన్ చేసుకున్న ఫంక్షన్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు మెయిన్ మెథడ్లోకి కాల్ చేసుకుంటాం. ఓకే కదా, నేను ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఏం చేస్తాను, ఓవరాల్గా మెయిన్ మెథడ్లో కాల్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఏవైతే ఇలా మెయిన్ మెథడ్లో ఈ ఫంక్షన్స్ అన్నింటినీ కాల్ చేసుకుంటామో ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ అంతా ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, ఒక లోకల్ సిస్టంలో అయితే ఒక లార్జ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని కాస్త మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అలా డివైడ్ చేసిన మాడ్యూల్స్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఫంక్షన్స్ అని పిలుస్తున్నాం. దాన్ని ఏమని పిలుస్తాం అంటే మెథడ్ అని పిలుస్తాం. ఆ ఫంక్షన్ మెథడ్ ఏదైతే అంటున్నామో ఆ టెర్మినాలజీకి ఇంకొక నేమ్ కూడా ఉంది, దాన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రొసీజర్ అని పిలుస్తాం. ఓకే, సో మనం ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నింటినీ కూడా మెయిన్ మెథడ్ బయట మనం డిఫైన్ చేసి అలా డిఫైన్ చేసిన ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తాం, మెయిన్ మెథడ్లోకి కాల్ చేసుకుంటాం. ఓకే, ఇదంతా కూడా ప్రోగ్రామ్లో ఒక లోకల్ సిస్టంలో అవుతుంది. ఓకే కదా, జరిగే సిచ్యువేషన్ ఒక లోకల్ సిస్టంలో నేను ఏం చేశాను, నా ప్రోగ్రామ్ నేను అదే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ యొక్క సైజ్ అనేది బాగా లార్జ్గా ఉంది. సో దాన్ని కాస్త నేను ఏం చేశానంటే డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాను. ఇలా డివైడ్ చేసి మాడ్యూల్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్ని ఏం చేశాను నేను డిఫైన్ చేసి అలా డిఫైన్ చేసిన మాడ్యూల్స్ అన్నింటినీ కూడా ఎక్కడ మనం కాల్ చేస్తాం, మెయిన్ మెథడ్లో కాల్ చేస్తాం. ఇదంతా లోకల్ సిస్టంలో జరిగే అన్ని ఇంప్లిమెంటేషన్. మరి
మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా దేని గురించి నేర్చుకుంటున్నాం, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో మరి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం, ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ దేనికోసం యూజ్ చేస్తాం, నేను ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్ దగ్గర నా సంథింగ్ ఏదో ప్రాసెస్ నేను వేరే సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, లేదా వేరే సిస్టమ్ దగ్గర రీసోర్సెస్ నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. సో వాటి కోసమే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యూజ్ చేస్తాము. సో ఓవరాల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నాను. సో ఒక సిస్టమ్ దగ్గర నేను వర్క్ చేస్తూ, అంటే ఒక సిస్టమ్ దగ్గర మనం ఏదో సంథింగ్ ప్రాసెస్ చేస్తూ అదర్ సిస్టంలో వేరొక ప్రాసెస్ని, అంటే అదర్ సిస్టంలో ఉన్న ప్రొసీజర్ని కాస్త నేను నా సిస్టంలోకి కాల్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ నా సిస్టంలో నేనేం చేస్తున్నాను అంటే అదర్ సిస్టంలో ఉన్న, అంటే వేరే లొకేషన్లో వేరే సిస్టంలో ఉన్న ప్రొసీజర్ని కాస్త కాల్ చేసుకుంటాను. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ నుంచి మనం కాల్ చేసుకునే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటారు. ఓకేనా, ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను, ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. ఓకే, సో మనం ఓవరాల్గా నార్మల్గా ఫంక్షన్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఒక సింగిల్ లోకల్ సిస్టంలో అయితే కనుక ఒక ప్రోగ్రామ్ యొక్క సైజ్ బాగా లార్జ్గా ఉంటే దాన్ని కాస్త మాడ్యూల్స్ కింద, అంటే ఫంక్షన్స్ కింద డిఫరెంట్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి ఈచ్ అండ్ ఇండివిజువల్ ఫంక్షన్ మెయిన్ మెథడ్ పైన డిఫైన్ చేసి వాటిని కాస్త నేను మెయిన్ మెథడ్లోకి కాల్ చేసుకుంటాను. ఇది లోకల్ సిస్టంలో. మరి ఇప్పుడు మనమంతా నేర్చుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాం. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే మనం ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టంలో ఉన్న రీసోర్సెస్ని కానీ సాఫ్ట్వేర్స్ని కానీ యాక్సెస్ చేసుకోవడం. సో మనం ఏదైతే మనం అదర్ సిస్టంలో ఉన్న రీసోర్సెస్ని సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేస్తున్నామో అట్ ది సేమ్ టైం మనం ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ డిఫరెంట్ ప్రొసీజర్స్ని, అంటే డిఫరెంట్ సిస్టమ్స్ దగ్గర ఉన్న డిఫరెంట్ ప్రొసీజర్స్ని నేను కాల్ చేసుకుంటూ ఉంటే కనుక దాన్నే ఏమని పిలుస్తామంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము. ఓకే, ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాస్త కాల్ చేస్తున్నాం, ప్రొసీజర్ కాల్. ఓకే, మరి ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఏ ప్రొసీజర్ కాల్, రిమోట్ ప్రొసీజర్ కాల్. అంటే నేను ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టమ్, అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న సిస్టంలో ఉన్న ప్రొసీజర్స్ని కాస్త నేను కాల్ చేసుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ ప్రొసీజర్స్ని, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ దగ్గర ఉన్న ప్రొసీజర్స్ని నేను కాల్ చేసుకునే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము. ఓకే, సో మనం ఏదైతే రిమోట్ ప్రొసీజర్ కాల్ అని అంటున్నామో, సో రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే రిమోట్ ఈజ్ నథింగ్ బట్ వేరే లొకేషన్లో ఉంది. ప్రొసీజర్ అంటే నేను ఏం చెప్పాను, ఫంక్షన్, దాన్ని కాస్త కాల్ చేసుకున్నాం. సో ఒక సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ అదర్ సిస్టంలో ఉన్న ప్రొసీజర్స్ని, అంటే డిఫరెంట్ సిస్టమ్స్లో ఉన్న ప్రొసీజర్స్ వేరే లొకేషన్స్లో ఉన్నాయి, ఆ ప్రొసీజర్స్ అన్నింటినీ మనం కాల్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము. ఓకే, సో ఏదైతే మనం ఆర్పిసి రిమోట్ ప్రొసీజర్ కాల్ అని అంటున్నామో ఆ ఆర్పిసికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఇదంతా కూడా దేన్ని ఫాలో అవుతుంది అంటే క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. ఓకే, ఈ ఆర్పిసి సిస్టమ్ అంతా కూడా దేన్ని ఫాలో అవుతుందంటే క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. మరి క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడే స్టార్టింగ్ నుంచి మనం క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటో చెప్పుకుంటాం. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అంతా దేని గురించి చెప్తుంది, ఆర్పిసి. మనం ఒక సిస్టమ్ దగ్గర డిఫరెంట్, అంటే రిమోట్ లొకేషన్స్లో ఉన్న సిస్టంలో ఉన్న ఫంక్షన్ని మనం కాల్ చేసుకునే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే ఆర్పిసి అంటాము, రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము అని చెప్పుకుంటాం. మీరు ఏదైతే సిస్టమ్ నుంచి మీరు, అంటే ఇక్కడ ఏం చేస్తాం అనమాట, నాకు సంథింగ్ ఫంక్షన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్పి మీరు ఏం చేస్తున్నారు, ఒక సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ని కాస్త పంపిస్తున్నారు. ఓకే, సో ఈ రిక్వెస్ట్ కాస్త ఇది ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుని ఆ రిక్వెస్ట్ చేసిన ఫంక్షన్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా ప్రాసెస్ చేసి దాన్ని కాస్త రిప్లై ఫామ్లో పంపిస్తుంది. ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు రిక్వెస్ట్ని పంపిస్తున్నారో ఆ సిస్టమ్ని కాస్త ఏమని పిలుస్తాం, క్లయింట్ అని పిలుస్తాం. ఆ రిక్వెస్ట్ని కాస్త యాక్సెప్ట్ చేసి ప్రాసెస్, అంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అంతా ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిప్లై పంపించే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఏమని పిలుస్తాము, సర్వర్ అని పిలుస్తాం. ఓకే, సో ఆర్పిసి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. సో క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవ్వడం అంటే మీనింగ్ ఏంటనమాట, ఏ సిస్టమ్ నుంచి అయితే మీరు నాకు ఈ ఫంక్షన్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్కి ప్రాసెస్ చేసి ఆ రిజల్ట్ని ఇవ్వు అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్ని కాస్త క్లయింట్ అని పిలుస్తాం. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి దాన్ని కాస్త ప్రాసెస్ చేసి రిప్లై, అంటే రిజల్ట్ ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త సర్వర్ అంటాం. ఓకే, ఒక సిస్టమ్ నుంచి మీరు రిక్వెస్ట్ని పంపించారు, ఆ రిక్వెస్ట్ని కాస్త అది ఏం చేసింది, ప్రాసెస్ యాక్సెప్ట్ చేసి, ఒక సిస్టమ్ నుంచి మీరు రిక్వెస్ట్ పంపించారు, దాన్ని కాస్త క్లయింట్ అంటాము చెప్పుకుంటున్నాము. ఓకే,
ఆ రిక్వెస్ట్ని కాస్త యాక్సెప్ట్ చేసి దాన్ని కాస్త ప్రాసెస్ చేసిన సిస్టమ్ని కాస్త సర్వర్ అని అంటున్నాము. ఓకే, మీరు ఎప్పుడైతే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ని పంపించారో ఆ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ని పంపించిన తర్వాత ఆ దానికి సంబంధించిన ఆ ఫంక్షన్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్కి సంబంధించిన రిప్లై వచ్చేంత వరకు కూడా ఈ క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైం సర్వర్ అనేది ఎప్పుడైతే క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందో అంటే రిసీవ్ చేసుకుందో ఆ రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ యొక్క ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి దానికి సంబంధించిన రిప్లైని పంపించేంత వరకు కూడా సర్వర్లో రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి అని చెప్పుకుంటున్నామో మనం ఆల్రెడీ సింక్రోనైజేషన్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. అంటే మీనింగ్ ఏంటన్నమాట, క్లయింట్ సర్వర్ అనే ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది సింక్రోనైజేషన్ని సింక్రోనైజేషన్ మోడల్ కాదు, సింక్రోనైజేషన్ మెథడ్ని మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా, సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఆర్పిసి మెకానిజం అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక సిస్టమ్ దగ్గర అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ప్రొసీజర్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా మనం కాల్ చేసుకునే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే ఆర్పిసి రిమోట్ ప్రొసీజర్ కాల్ అని పిలుస్తామని చెప్పుకుంటాం. ఏదైతే ఈ ఆర్పిసి ఉందో ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ని పంపించారో దాన్ని క్లయింట్ అని పిలుస్తాం. ఆ రిక్వెస్ట్ని కాస్త రిసీవ్ చేసుకొని దాన్ని కాస్త ప్రాసెస్ చేసి తిరిగి రిప్లై పంపించే ఆ సిస్టమ్ని కాస్త సర్వర్ అంటున్నాము. ఓకే, సో ఆర్పిసి మోడల్ అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. ఇలా ఏదైతే రిక్వెస్ట్ని పంపిస్తుందో అది కాస్త యాక్సెప్ట్ చేసిన దాన్ని రిప్లై ఫామ్లో పంపిస్తుందో ఈ మిడిల్లో ఏం జరుగుతుంది అంటే ఒకసారి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రిప్లై వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే సర్వర్ అనేది ఒక క్లయింట్ నుంచి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అంతా ప్రాసెస్ అంతా చేసి దానికి సంబంధించిన రిప్లైని పంపించేంత వరకు కూడా ఆ సర్వర్లో రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. సో ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి అని అంటున్నామో దాని మీనింగ్ ఏంటంటే ఆర్పిసి అనేది సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయ్యి ఉండడం అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం సింక్రోనైజేషన్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. ఏంటి, ఒక ప్రాసెస్కి సంబంధించిన క్లయింట్ అనేది ఒక ప్రాసెస్ని ఇనిషియేట్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు క్లయింట్ సిస్టమ్లో రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కూడా బ్లాకింగ్ స్టేట్లో ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం సర్వర్ సిస్టమ్ కూడా ఎప్పుడైతే ఒక ప్రాసెస్కి సంబంధించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిందో ఆ ప్రాసెస్ని సంబంధించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా సర్వర్ దగ్గర ఉన్న రిమైనింగ్ ప్రాసెస్లన్నీ కూడా వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. ఇలా బోత్ సైడ్స్ ఒకే ఒక ప్రాసెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత వెయిటింగ్ స్టేట్లో ఉండే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తాము అంటే సింక్రోనైజేషన్ అని అంటాము అని మనం నేర్చుకున్నాం. సో ఈ ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. ఎప్పుడైతే క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అయ్యిందో అండ్ అట్ ది సేమ్ టైం ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంటే సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక సింక్రోనైజేషన్ మెథడ్ అంటే నేను ఏం చెప్తున్నాను, ఒకసారి క్లయింట్ అనేది రిక్వెస్ట్ని పంపించింది, నాకు ఈ ఫంక్షన్కి సంబంధించిన రిజల్ట్ని నువ్వు ప్రాసెస్ చేసి దాన్ని రిటర్న్ చేయి అని ఫంక్షన్ కాల్ని పంపిందో ఆ ఫంక్షన్ కాల్ని పంపిన తర్వాత ఆ ఫంక్షన్ కాల్కి సంబంధించిన రిప్లై ఇచ్చేంత వరకు కూడా క్లయింట్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఫంక్షన్ కాల్ని ఎప్పుడైతే సర్వర్ రిసీవ్ చేసుకుందో ఆ రిసీవ్ చేసుకున్న వెంటనే ఆ కాల్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి దాని రిజల్ట్ని అది జనరేట్ చేసి రిటర్న్ చేసేంత వరకు కూడా సర్వర్ దగ్గర రిమైనింగ్ ప్రాసెస్లు అనేవి వెయిటింగ్ స్టేట్లో ఉంటాయి. సో ఆ విధంగా ఏం చేస్తుంది అనమాట ఆర్పిసి అనేది సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇదే ఏ మోడల్ని ఫాలో అవుతుందంటే క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. ఓకే, సో చూడండి ఆర్పిసి అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇదిగోండి క్లయింట్ సర్వర్ ఇలా 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో దేని క్లయింట్ అని పిలుస్తాం, ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్తుందో దాన్ని కాస్త ఏమని పిలుస్తాం క్లయింట్ అని పిలుస్తాం. సో ఇదేం చేస్తుంది మనం ఓవరాల్గా నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి, రిమోట్ ప్రొసీజర్ కాల్. సో రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటున్నాము అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను, డిఫరెంట్ ప్రొసీజర్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ప్రొసీజర్స్ని కాస్త మనం కాల్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాము. సో క్లయింట్ సిస్టమ్ ఏం చేసింది అంటే ఒక రిక్వెస్ట్ని కాస్త అది ఇనిషియేట్ చేసింది. ఇలా ఇనిషియేట్ చేసిన రిక్వెస్ట్ని కాస్త ఏం చేయాలి, ఇప్పుడు సర్వర్ సిస్టమ్కి పంపించాలి.
ఓకే, ఇలా సర్వర్ సిస్టమ్కి పంపించాలి అంటే ఒక సిస్టమ్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మీరు ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే అది కంపల్సరీ ఎలా వెళ్ళాలి, మెసేజ్ ఫామ్లో వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఫంక్షన్ మనం కాల్ చేస్తామో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఫంక్షన్లో పారామీటర్స్ అనేవి ఉంటాయి అనే విషయం మనకు తెలుసు. ఈ పారామీటర్స్ ద్వారా మనం ఏం చేస్తాం, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో మనం నార్మల్గా పంపించేది రిక్వెస్ట్ అయితే ఓకే వెంటనే వెళ్ళిపోతుంది. మరి మనం కాల్ చేసేది కాస్త ఫంక్షన్ కాల్ చేస్తాం. అంటే ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్, అంటే వేరే లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కాస్త మనం కాల్ చేస్తాం. ఇలా అంటే ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇలా ఫంక్షన్ని కాల్ చేస్తాము అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తామో అందులో పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఈ పారామీటర్స్ మనం ఇనిషియలైజ్ చేస్తామంటే ఈ పారామీటర్స్ యొక్క వర్క్ ఏంటి, ఈ పారామీటర్స్ అనేవి డేటాని కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, సో అంటే మన పారామీటర్స్ ద్వారా ఏం చేస్తున్నాం, డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి ఇలా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఆ డేటా అంతా కూడా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి నార్మల్గా వెళ్ళవు, మెసేజ్ ఫామ్లో వెళ్తాయి అన్న విషయం మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ని పంపించామో ఆ రిక్వెస్ట్ కాస్త ఎలా వెళ్తుంది, మెసేజ్ ఫామ్లో వెళ్తుంది. దాన్ని ఏమని పిలుస్తాం, రిక్వెస్ట్ మెసేజ్ అని పిలుస్తాం. ఓకే, సో క్లయింట్ నుంచి ఒక రిక్వెస్ట్ మెసేజ్ వెళ్ళింది. మరి క్లయింట్ నుంచి రిక్వెస్ట్ మెసేజ్ వెళ్ళేంత వరకు కూడా ఈ సర్వర్కి ఎంటీగా ఉంటుంది కదా. ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్ తీసుకునేంత వరకు కూడా సర్వర్ ఏమైంది, ఐడియల్ స్టేట్లో ఉంది. సో ఆ టైం పీరియడ్ వరకు ఇది ఐడియల్ స్టేట్లో ఉంది. దీన్ని ఇలా డాటెడ్ లైన్స్లో చూపిస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం అంటే వెయిటింగ్ స్టేట్ అని పిలుస్తాం. ఓకే, సో క్లయింట్ అనేది ఏం చేసిందంటే ఒక రిక్వెస్ట్ మెసేజ్ని పంపించింది. మరి ఈ రిక్వెస్ట్ మెసేజ్ అనేది సర్వర్ రిసీవ్ చేసుకునేంత వరకు పట్టిన టైం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే వెయిటింగ్ స్టేట్ అని పిలుస్తాం. సో ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళేంత వరకు సర్వర్ అనేది వెయిటింగ్ స్టేట్లో ఉంది, క్లయింట్ అనేది రిక్వెస్ట్ పంపించేసింది. ఇప్పుడు ఏం చేసిందంటే సర్వర్ ఈ రిక్వెస్ట్ని కాస్త రిసీవ్ చేసుకుంది. ఈ రిక్వెస్ట్ కాస్త సర్వర్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిందో సర్వర్ ఏం చేసింది అనమాట, ఆ రిక్వెస్ట్ని కాస్త రిసీవ్ చేసుకుంది. మరి రిసీవ్ చేసుకుని వెంటనే ఏం చేస్తుంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. సో రిసీవ్ రిక్వెస్ట్ అండ్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ కాస్త స్టార్ట్ చేసింది. సో దానికి సంబంధించిన రిసీవ్ ఎప్పుడైతే చేస్తుందో అంటే ప్రాసెస్ స్టార్ట్ చేసింది అని అర్థం. దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది అంటే సర్వర్ సిస్టమ్ దగ్గర ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్లో ఉంది అని అర్థం. ఓకే, సో ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్లో ఉంది, రిక్వెస్ట్ రిసీవ్ చేసేసుకుంది. సో ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయింది. ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది, రిప్లై పంపిస్తుంది. ఓకే, సో ఏంటది రిప్లై మెసేజ్. సో మెసేజ్ని కాస్త రిప్లై పంపిస్తుంది. ఇదేంటనమాట, ఇందులో ఏమవుతుంది, రిజల్ట్ ఉంటుంది. ఓకే కదా. మరి ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ని సర్వర్ సిస్టమ్ రిసీవ్ చేసుకొని దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి దాని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత తిరిగి రిప్లై ఫామ్లో పంపుతుంది అని చెప్తున్నాను చూడండి. ఈ రిప్లై ఫామ్లో పంపేంత వరకు కూడా మన క్లయింట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అంతవరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. దీన్ని డాటెడ్ లైన్స్లో ఇలా చూపిస్తాం. ఓకే, సో ఎప్పుడైతే ఇది రిప్లైని పంపించిందో ఆ రిప్లైని కాస్త ఎప్పుడైతే క్లయింట్ సిస్టమ్ తీసుకుందో దీన్ని ఏమని పిలుస్తాం, రిప్లై మెసేజ్. ఎందుకోసం అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఆ ఇన్ఫర్మేషన్ పాసింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మెసేజ్ ఫామ్లో పాస్ అవుతుంది. కాబట్టి ఇది రిక్వెస్ట్ మెసేజ్ అంటాం, దీన్ని రిప్లై మెసేజ్ అంటాం. సో ఎప్పుడైతే రిప్లై వచ్చిందో సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అనమాట, క్లయింట్ సిస్టమ్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో రిసీవ్ చేసుకున్న మెసేజ్ కాస్త ఏంటి, ఇది ఫంక్షన్ కాల్. దీన్ని ఏం చేసింది, రిక్వెస్ట్ మెసేజ్లో ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ చేసింది అంటే ప్రొసీజర్ కాల్. ఇక్కడ ప్రొసీజర్ అని పిలుస్తుంది కాబట్టి ప్రొసీజర్ అని కాదు. సో ప్రొసీజర్ని కాల్ చేసింది. ఈ ప్రొసీజర్ని కాల్ చేసిన తర్వాత అది సర్వర్ సిస్టమ్ రిసీవ్ చేసుకొని రిప్లై చేసి ఏం చేసింది, ప్రొసీజర్ని రిటర్న్ చేసింది. సో ఇక్కడ ప్రొసీజర్ రిటర్న్ చేసింది. సో ఎప్పుడైతే సర్వర్ సిస్టమ్ అంటే క్లయింట్ సిస్టమ్ ఎప్పుడైతే ఒక ప్రొసీజర్ని కాల్ చేసిందో అలా కాల్ చేసిన ఆ ప్రొసీజర్ని కాల్ చేసిన దాన్ని ఏమని పిలుస్తాము అంటే రిక్వెస్ట్ మెసేజ్ అని పిలుస్తాం. అంటే రిక్వెస్ట్ అని పిలుస్తాం. ఆ రిక్వెస్ట్ కాస్త మెసేజ్ ఫామ్లో వెళ్తుంది. సో రిక్వెస్ట్ మెసేజ్ కాస్త ఏమైంది, సర్వర్ దగ్గరికి వెళ్ళింది. సర్వర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా సర్వర్ అనేది ఏం చేసింది, ఐడియల్ స్టేట్లో ఉంది. అంతే కదా. ఒక క్లయింట్ నుంచి సర్వర్కి మెసేజ్ వచ్చేంత వరకు కూడా సర్వర్ ఏం చేసింది, ఐడియల్ స్టేట్లో ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం అంటే వెయిటింగ్ స్టేట్ అంటాం. అంటే ఏ టైంని వెయిటింగ్ స్టేట్ అంటాం, క్లయింట్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళేంత వరకు కూడా ఇది ఉండే ఐడియల్ స్టేట్ ఏమని పిలుస్తాం అంటే వెయిటింగ్ స్టేట్ అంటాం.
ఒకసారి రిక్వెస్ట్ వెళ్ళిపోయిందంటే అది రిసీవ్ చేసేసుకుంది ఆ రిక్వెస్ట్ ని, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంతా స్టార్ట్ చేసేసింది. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేసింది, ఇక్కడ స్టార్ట్ చేసింది. మరి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిందంటే దాని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ కంటూ దానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ టైం పీరియడ్ లో ఏం చేసింది, ఎగ్జిక్యూషన్ చేసింది. ఈ టైం పీరియడ్ లో ఎగ్జిక్యూషన్ ఏదైతే చేసిందో, చేసిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఏం చేసింది, రిప్లై ఫామ్ లో పంపింది. దీన్ని ఏమని పిలుస్తున్నాం, ఎలా పంపినా సరే మెసేజ్ ఫామ్ లో కలిగింది కాబట్టి రిప్లై మెసేజ్ అంటారు. ఏదైతే రిజల్ట్ ని పంపించినప్పుడు క్లయింట్ అనేది రిసీవ్ చేసుకుందో, ఈ క్లయింట్ రిక్వెస్ట్ ని పంపిన దానికి ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన రిజల్ట్ ని తీసుకునే మధ్యలో ఉన్న టైం ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తాం, మిడిల్ టైంలో క్లయింట్ ఏం చేస్తుందంటే వెయిటింగ్ టైంలో ఉంటుంది. వెయిటింగ్ లో ఉంటుంది అంటే ఐడియల్ గా ఉంటుంది అనమాట. ఇంకా వేరే ఏ ప్రాసెస్ ని అది జనరేట్ చేయదు. ఓకే, సో వన్స్ ఇది ప్రాసెస్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంతా ఇంకా క్లయింట్ స్టార్ట్ చేసుకుంటుంది. అండ్ మరి ఆ టైంలో ఈ సర్వర్ ఏం చేస్తుంది, రిజల్ట్ ని పంపించేసిన తర్వాత వేరే అనదర్ రిక్వెస్ట్ కోసం ఇది వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. వేరే క్లయింట్ నుంచో లేదా సేమ్ క్లయింట్ నుంచి ఇంకొక రిక్వెస్ట్ వస్తుంది అని వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ సర్వర్ ప్రాసెస్. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటంటే ఆర్పిసి ఎలా వర్క్ అవుతుంది అనేది. ఆర్పిసి అంటే నేనేం చెప్తాను, రిమోట్ ప్రొసీజర్ కాల్. ఓకే, రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే అక్కడ ప్రొసీజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫంక్షన్. మనకు ఆల్రెడీ ఫంక్షన్ అంటే ఏంటో ఐడియా ఉంది. సో రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే ఏంటి, రిమోట్ అంటే ఇక్కడ కాకుండా వేరే లొకేషన్ లో ఉన్న సిస్టమ్ ఏమని పిలుస్తాం అంటే రిమోట్ అంటాం. ఇక్కడ రిమోట్ వేరే లొకేషన్ లో ఉన్నదాన్ని ఏం పిలుస్తున్నాం, అదర్ లొకేషన్ లో ఉన్న ప్రొసీజర్ అంటే ఫంక్షన్ ని పిలుస్తాం. సో వేరే సిస్టమ్ లో ఉన్న ఫంక్షన్ కాస్త మన సిస్టమ్ లోకి కాల్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటాం. ఓకే, ఈ రిమోట్ ప్రొసీజర్ కాల్ ఏదైతే ఉందో ఆర్పిసి సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఆర్పిసి సిస్టమ్ అనేది క్లయింట్ సర్వర్ మోడల్ ని ఫాలో అవుతుంది అని చెప్పుకున్నాం. సో క్లయింట్ సర్వర్ మోడల్ ని ఫాలో అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని పంపించింది. ఈ రిక్వెస్ట్ ని కాస్త సర్వర్ అనేది రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ ని కాస్త ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన రిప్లైని మళ్ళీ తిరిగి క్లయింట్ పంపించింది. సో ఈ విధంగా ఏమైంది, ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ ని ఫాలో అయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ ని ఫాలో అవడంతో పాటు అది సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ మనకి సింక్రోనైజేషన్ అంటే ఏంటో సింక్రోనైజేషన్ క్లాస్ లో నేర్చుకున్నాం. సింక్రోనైజేషన్ అంటే ఏంటి, ఒకసారి క్లయింట్ సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్ అనేది వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం అంటే బ్లాకింగ్ స్టేట్ లో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకసారి రిసీవర్ లేదా సర్వర్ అనేది ఒక రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు అదర్ ప్రాసెస్లన్నింటినీ కూడా బ్లాకింగ్ స్టేట్ లో పెడుతుంది. అదంటే ఇంక వేరే ఏ రిక్వెస్ట్ ని కూడా అది యాక్సెప్ట్ చేయదు. సో దీన్ని ఏమని పిలుస్తాం, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే బోత్ సైడ్స్ వెయిటింగ్ స్టేట్ లో అంటే బ్లాకింగ్ స్టేట్ లో ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని సింక్రోనైజేషన్ అంటామని చెప్పుకున్నాం. సో ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ ఫాలో అవుతుంది అనేది ఎలా ఉందో తెలిసింది. క్లయింట్ సర్వర్ మోడల్ ఫాలో అవడం అంటే ఏంటి, ఈ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ ని కాస్త ఇది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి దీనికి సర్వర్ అన్నాం, రిక్వెస్ట్ వెళ్ళింది కాబట్టి దీన్ని క్లయింట్ అన్నాం, ఆ ప్రాసెస్ చేసిన ఆ రిక్వెస్ట్ ని కాస్త తిరిగి రిప్లైలో పంపిస్తుంది కాబట్టి దీన్ని సర్వర్ అన్నాం. క్లయింట్ సర్వర్ మోడల్ అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఏం చెప్తున్నాను, సింక్రోనైజేషన్ మెథడ్ ని మీద బేస్ అయి ఉంటుంది అని చెప్తున్నాను. సింక్రోనైజేషన్ మెథడ్ మీద ఎలా బేస్ అయి ఉంటుందో చూడండి. ఇది రిక్వెస్ట్ ని పంపించింది. ఓకే, ఈ రిక్వెస్ట్ ని పంపించినప్పుడు ఈ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకునేంత వరకు సర్వర్ ఐడియల్ స్టేట్ లో ఉంది అంటే వెయిటింగ్ స్టేట్ లో ఉంది. ఒకసారి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన రిసీవ్ చేసుకున్న తర్వాత దాని ఎగ్జిక్యూషన్ ని స్టార్ట్ చేసి తిరిగి రిప్లై పంపించేంత వరకు ఇది అదర్ ప్రాసెస్ సంబంధించిన అదర్ ప్రాసెస్లకు సంబంధించిన వర్క్ ఏమీ చేయకుండా ఆ ప్రాసెస్ కి అంటే ఇది రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ యొక్క ప్రాసెస్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ మాత్రమే కంప్లీట్ చేసి తిరిగి రిప్లై పంపించింది. సో ఇది రిక్వెస్ట్ చేసిన క్లయింట్ ఏం చేస్తుందో చూడండి, రిక్వెస్ట్ మెసేజ్ పంపిన తర్వాత తిరిగి రిప్లై వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, అంటే ఏమైంది, ఇది రిసీవ్ చేసుకునేంత వరకు వెయిటింగ్ స్టేట్ లో ఉంది. ఇది రిక్వెస్ట్ ఏదైతే పంపిందో దాని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇది వెయిటింగ్ స్టేట్ లో ఉంది. దీన్ని ఏమని పిలుస్తాం అంటే సింక్రోనైజేషన్ అంటాము. ఓకే, సో ఒకసారి రిక్వెస్ట్ పంపించేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది వేరే అదర్ సిస్టమ్ నుంచి నాకు ఏదైనా రిక్వెస్ట్ వస్తుందని ఇది వెయిటింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఆర్పిసి అనేది సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఎలా అంటే రిక్వెస్ట్ పంపించిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా క్లయింట్ సిస్టమ్
వెయిటింగ్ స్టేట్లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం సర్వర్ సిస్టమ్ రిక్వెస్ట్ వచ్చేంత వరకు వెయిటింగ్ స్టేట్లో ఉంది. ఒకసారి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దాని ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రాసెస్కి సంబంధించిన రిప్లై ఇచ్చిన తర్వాత మాత్రమే అది అదర్ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఈ విధంగా బోత్ సైడ్స్ ఏమయ్యాయి, వెయిటింగ్ స్టేట్లో ఉన్నాయంటే బోత్ సైడ్స్ బ్లాకింగ్ స్టేట్లో ఉన్నాయి. ఎప్పుడు ఒక ప్రాసెస్కి సంబంధించిన వర్క్ని ఇనిషియేట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్కి సంబంధించిన వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా క్లయింట్ వెయిటింగ్ స్టేట్లో ఉంది, సర్వర్ వెయిటింగ్ స్టేట్లో ఉంది. సో ఆ విధంగా ఏమైంది, ఆర్పిసి అనేది సింక్రోనైజేషన్ మెథడ్ మీద బేస్ అయ్యింది. ఓకే కదా. సో రిమోట్ ప్రొసీజర్ కాల్ ఇస్ నథింగ్ బట్ ఆర్పిసి. ఆర్పిసి అనేది ఏం చేస్తుంది అంటే క్లయింట్ సర్వర్ మోడల్ని మోడల్ని ఫాలో అవుతుంది. ఎలా క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తుందో దాన్ని క్లయింట్ అంటాం, రిక్వెస్ట్ కాస్త రిసీవ్ చేసుకున్నదాన్ని సర్వర్ అంటాం. ఈ విధంగా క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అయింది. అండ్ అట్ ది సేమ్ టైం అది సింక్రోనైజేషన్ మెథడ్ని మీద బేస్ అయ్యి ఉంటుంది. మనకు ఆల్రెడీ సింక్రోనైజేషన్ అంటే ఏంటో ఆ సింక్రోనైజేషన్ క్లాస్లో చూసాం. సో ఏమైందనమాట, ఒక ప్రాసెస్ అంటే ఒక ఫంక్షన్కి సంబంధించిన రిక్వెస్ట్ అది క్లయింట్ పంపిన తర్వాత ఆ ఫంక్షన్కి సంబంధించిన రిప్లై ఇచ్చేంత వరకు ఈ క్లయింట్ వెయిటింగ్ స్టేట్లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక రిక్వెస్ట్కి సంబంధించిన ఒక ప్రాసెస్ సంబంధించిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మాత్రమే సర్వర్ సిస్టమ్ ఇంకొక రిక్వెస్ట్ కోసం వెయిటింగ్ స్టేట్కి వచ్చింది. సో దీన్ని ఏమని పిలుస్తాం, సింక్రోనైజేషన్ అంటాం. సో ఈ విధంగా ఆర్పిసి అనేది క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం సింక్రోనైజేషన్ మీద బేస్ అయ్యింది, మెథడ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకే కదా. సో ఈ ఆర్పిసి ఏదైతే మనం అంటున్నామో ఈ ఆర్పిసిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆర్పిసి అంటే ఏంటో మనకి తెలిసింది. ఏంటి అంటే క్లయింట్స్ సర్వర్ ఉంటాయి. రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఆ ప్రొసీజర్స్ని మనం కాల్ చేయడం. ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ప్రొసీజర్స్ని మనం కాల్ చేసేటప్పుడు ఈ ఆర్పిసి కాస్త క్లయింట్ సర్వర్ మోడల్ని ఫాలో అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం సింక్రోనైజేషన్ని మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఎప్పుడు అయితే ఇటువంటి ఆర్పిసిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే, ఒకటి మనం ఒక ఆర్పిసిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దీనికి కాంపోనెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే చూడండి, క్లయింట్ అనేది ఒక కాంపోనెంట్, సెకండ్ వన్ క్లయింట్ స్టబ్ అనేది అనదర్ కాంపోనెంట్, థర్డ్ వన్ ఆర్పిసి రన్ టైం, ఫోర్త్ వన్ సర్వర్ స్టబ్, ఫిఫ్త్ వన్ ఏంటంటే సర్వర్. ఓకేనా. సో మనం ఏదైతే ఆర్పిసి అని చెప్పుకున్నామో దాని ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఆర్పిసిని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దానికి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 5 కాంపోనెంట్స్ ఏంటి అంటే క్లయింట్ అనేది ఒకటి, క్లయింట్ స్టబ్ అనేది ఒకటి, ఆర్పిసి రన్ టైం ఒకటి, సర్వర్ స్టబ్ ఒకటి, నెక్స్ట్ సర్వర్ ఒకటి. ఇక క్లయింట్ అనేది ఏంటి అంటే మనం ఆర్పిసి అంటేనే రిమోట్ ప్రొసీజర్ కాల్, అనదర్ లొకేషన్ అంటే రిమోట్ లొకేషన్లో ఉన్న ప్రొసీజర్ని కాల్ చేస్తాము. ఓకే, సో ఇలా ఏదైతే ఒక ప్రొసీజర్ అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తామో అలా ఫంక్షన్ని ఇనిషియేట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే క్లయింట్ అని పిలుస్తాము. ఓకే కదా. ఓకే, గుడ్. సో ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ని మనం కావాలి అంటే ఒక ఫంక్షన్కి సంబంధించిన కాల్ని మనం పంపిస్తున్నామో దాన్ని కాస్త క్లయింట్ అన్నాము. ఓకే, ఇందాక ఏం చెప్పాను నేను, మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో యాక్చువల్లీ ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక సబ్ ప్రోగ్రామ్. సో సబ్ ప్రోగ్రామ్ ఫంక్షన్లో ఏముంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఒక లార్జ్ ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాని ఎగ్జిక్యూషన్ అనేది ఒక సింగిల్ టైంలో అవ్వట్లేదు అంటే దాన్ని డిఫరెంట్ మాడ్యూల్స్ కింద మనం డివైడ్ చేస్తాం. ఆ ఈచ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్నే ఫంక్షన్ అంటామో చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్స్ని మనం డిఫైన్ చేసామో దాన్ని కాస్త మెయిన్ మెథడ్లో కాల్ చేసుకుంటాము. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏం చేస్తుందంటే అదర్ లొకేషన్లో ఉన్న ఫంక్షన్ కాస్త కాల్ చేసుకుంటాం, దాన్ని ఆర్పిసి అంటామో చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తామో ఈ ఫంక్షన్లో మనకి ఎప్పుడు కూడా ఫంక్షన్స్ని అన్ని కూడా మనం కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో పారామీటర్స్ అనేవి ఇనిషియలైజ్ చేస్తాము అనే విషయం మనకు తెలుసు. సో ఇలా పారామీటర్స్ మనం ఇనిషియలైజ్ చేసాము అంటే పారామీటర్స్ ద్వారా ఏం పాస్ అవుతుంది, డేటా అనేది పాస్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్స్ని మీరు కాల్ చేస్తున్నారో ఈ ఫంక్షన్స్ని కాల్ చేసేటప్పుడు మనం ఆ ఫంక్షన్ కాలింగ్లో అంటే ఆ రిక్వెస్ట్లో డేటాను కూడా పాస్ చేస్తాము అని అర్థం. సో నార్మల్గా రిక్వెస్ట్ అయితే పాస్ అయిపోతుంది. ఓకే, మరి మీరు డేటాను కూడా పాస్ చేస్తున్నారు అంటే ఆ డేటా పాస్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్
సిస్టమ్కి డేటా పాస్ అయ్యేటప్పుడు మెసేజ్ ఫామ్లో మాత్రమే పాస్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు. సో మెసేజ్ ఫామ్లో మాత్రమే పాస్ అవుతుంది అంటే ఆ మెసేజ్ కింద మనం ఏం చేయాలి, ప్యాక్ చేయాలి, అంతేకాదు దానికి అదేమి మెసేజ్ కింద కన్వర్ట్ అయిపోతుందిగా. సో దానికంటూ ఏం చేయాలి, మనం ఒక ప్రోగ్రామ్ స్పెషల్గా రాయాలి. ఏంటి, ఈ మెసేజ్ ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాకి సంబంధించిన ఈ డేటా అంతా కూడా, ఈ రిక్వెస్ట్కి సంబంధించిన డేటా అంతా కూడా మెసేజ్లోకి ఎలా కన్వర్ట్ అవ్వాలి అనేది ఒక సబ్ ప్రోగ్రామ్ రాస్తాం అనమాట. సో అలా సబ్ ప్రోగ్రామ్ రాసిన ఆ డేటా కన్వర్షన్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే స్టబ్ అని పిలుస్తాం. ఓకే, సో క్లయింట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని క్లయింట్ స్టబ్ అంటాం. ఓకే, అది సర్వర్ సైడ్ అంటే సర్వర్ స్టబ్ అంటాం అన్నమాట. సో ఓవరాల్గా ఒక రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేసేది ఏదైతే ఉందో కాంపోనెంట్ ఏంటంటే క్లయింట్ కాంపోనెంట్. అంతేగా నాకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని అడిగే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, క్లయింట్ అని పిలుస్తాం. సో రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేసేది క్లయింట్. ఆ రిక్వెస్ట్ని ఎప్పుడైతే ఇనిషియేట్ చేసామో మనం చేసేదంతా కూడా ఫంక్షన్ మీద చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ఫంక్షన్ మీద వర్క్ చేస్తున్నారో అంటే కాల్ చేస్తున్నారో ఆ ఫంక్షన్ మీద కాల్ చేసేటప్పుడు ఆ కాలింగ్లో డేటాని కూడా పాస్ చేస్తాం. ఇలా పాస్ అయ్యే డేటా ఏదైతే ఉందో అది మెసేజ్ ఫామ్లో పాస్ అవ్వాలి. ఓకే, అంటే మెసేజ్ ఆ డేటా అంతా కూడా మెసేజ్ ఫామ్ కింద ప్యాక్ చేయాలి. ఇలా మెసేజ్ కింద ప్యాక్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే స్టబ్ యూజ్ చేస్తాం. అది క్లయింట్ సైడ్ అంటే క్లయింట్ స్టబ్ అంటాం. ఓకే, మరి మెసేజ్ కింద ప్యాక్ చేస్తున్నాము అంటే ఎలా చెయ్యాలి అని చెప్పేదే కదా స్టబ్ అని పిలుస్తున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్టబ్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, ఆ ప్రోగ్రాంలో మనం అంతా కూడా దేనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం అనమాట. నా డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మెసేజ్ ఫామ్లో ఎలా కన్వర్ట్ అవ్వాలి అనేది మనం ఒక ప్రోగ్రామ్ని స్పెషల్గా ఇనిషియేట్ చేసి ఉంచుతాం. ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉంచుతాం. అది కాస్త ఏం చేస్తుంది, డేటాని కాస్త మెసేజ్ ఫామ్ కింద ప్యాక్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ స్టబ్. ఓకే, సో ఓకే, రిక్వెస్ట్ కాస్త ఇనిషియేట్ చేసేసింది, దాన్ని కాస్త క్లయింట్ అని పిలిచాం. ఆ రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేసినప్పుడు అది ఫంక్షన్ అయితే కంపల్సరీ దాంట్లో డేటా ఉంటుంది. అలా పంపించే డేటా కాస్త కంపల్సరీ మనం ప్యాక్ చేయాలి. సో ప్యాక్ చేయాలి కాబట్టి ఏం చేస్తాం, స్టబ్ యూజ్ చేస్తున్నాం. స్టబ్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ప్రోగ్రామ్. సో ఇది ఏం చేస్తుంది, క్లయింట్ స్టబ్ ఏం చేస్తుంది అనమాట, ఈ మెసేజ్ని కాస్త ప్యాక్ చేసేసింది. ఇలా ప్యాక్ చేసిన మెసేజ్ని కాస్త మనం సర్వర్కి పంపించాలి కదా. సో ఇలా సర్వర్కి పంపడానికి యూజ్ చేసేది ఏంటి అంటే ఆర్పిసి రన్ టైం. ఓకే, సో మనం ప్యాక్ చేసేసాము మెసేజ్ని. ఓకే, మరి కాస్త సర్వర్కి వెళ్ళాలి అంటే ఆ సర్వర్కి పంపే వరకు ఎవరో చేయాలి. ఆ చేసేది ఎవరు అంటే ఆర్పిసి రన్ టైం చేస్తుంది. ఈ ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది అనమాట, ఈ మెసేజ్ని కాస్త సర్వర్కి పంపిస్తుంది. ఓకే, ఇలా పంపిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, సర్వర్ అనేది రిసీవ్ చేసుకోవాలి. అంటే ఈ ఆర్పిసి రన్ టైం ఏదైతే ఉందో అది క్లయింట్ దగ్గర ఉంటుంది, రిసీవర్ అంటే సర్వర్ దగ్గర కూడా ఉంటుంది. ఓకే, క్లయింట్ దగ్గర ఏం చేసింది, పంపించింది. తర్వాత దాన్ని కాస్త రిసీవ్ చేసుకోవడానికి ఏం చేసింది, సర్వర్ దగ్గర కూడా ఇంకొక ఆర్పిసి రన్ టైం ఉంది, అది కాస్త రిసీవ్ చేసుకుంది. మరి అలానే మరి సర్వర్ ఎగ్జిక్యూషన్ చేసేసిన తర్వాత రిజల్ట్ని పంపిస్తుంది కదా, ఆ రిజల్ట్ని కూడా ఏం చేయాలి, ఈ ఆర్పిసి రన్ టైం అనేది తీసుకోవాలి. సో ఆర్పిసి రన్ టైం అనేది ఏం చేస్తుంది అంటే సర్వర్కి పంపుతుంది అండ్ అట్ ది సేమ్ టైం సర్వర్ నుంచి తీసుకుంటుంది. ఓకే, అలానే క్లయింట్కి పంపుతుంది అండ్ అట్ ది సేమ్ టైం క్లయింట్ నుంచి తీసుకుంటుంది. సో క్లయింట్కి కానీ క్లయింట్ నుంచి సర్వర్కి మెసేజ్ని పంపించాలి అన్నా, అలానే సర్వర్ నుంచి క్లయింట్కి మెసేజ్ని పంపించాలి అన్నా ఆ వర్క్ అంతా ఎవరు చేస్తారు అంటే ఆర్పిసి రన్ టైం చేస్తుంది. ఓకే కదా. సో నేను క్లయింట్ స్టబ్ అంటే ఏం చెప్పాను, నేను క్లయింట్ అనేది అయితే రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేస్తుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ఆ సిస్టమ్ ఏమని పిలుస్తామంటే క్లయింట్ అంటాము అని చెప్పాం. ఓకే, మరి అదే విధంగా నెక్స్ట్ ఏం చేసాం, ఆ రిక్వెస్ట్ కాస్త మెసేజ్ ఫామ్ కింద ప్యాక్ చేయాలి. అదేమి నార్మల్గా డేటా అంతా కూడా నార్మల్గా వెళుతూ దాన్ని కాస్త ప్యాక్ చేయాలి. ఎలా అంటే మెసేజ్ ఫామ్లో ప్యాక్ చేయాలి. సో అలా మెసేజ్ ఫామ్లో ప్యాక్ చేయడానికి మనం డిజైన్ చేసిన సబ్ ప్రోగ్రామ్ని ఏమని పిలుస్తాం అంటే స్టబ్ అని పిలుస్తాం. ఆ స్టబ్ క్లయింట్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని క్లయింట్ స్టబ్ అన్నాము అన్నాం. సో ఇది కాస్త ఆర్పిసి రన్ టైం ఏం చేసింది, సర్వర్కి పంపించింది. సర్వర్కి పంపిన తర్వాత ఆ పంపిన దాన్ని కాస్త రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ సర్వర్ దగ్గర ఎవరుండాలి, ఆర్పిసి రన్ టైం ఉండాలి. సో ఆర్పిసి దగ్గర ఉన్న రన్ టైం కాస్త ఏం చేస్తుంది, సర్వర్ దగ్గర ఉన్న ఆర్పిసి రన్ టైం కాస్త ఏం చేసింది, ఆ మెసేజ్ ప్యాకెట్ని కాస్త రిసీవ్ చేసుకుంది. మరి మెసేజ్ ప్యాకెట్ని కాస్త రిసీవ్ చేసుకున్నప్పుడు మరి అలా మెసేజ్ అనేది ఆ డేటా అనేది అంతా కూడా అలా మెసేజ్ ఫామ్లోనే ఉండిపోయింది అనుకోండి, ఈ సిస్టమ్కి ఎలా అర్థం అవుతుంది. సో ఈ మెసేజ్ని కాస్త మళ్ళీ ఏం చేయాలి, అన్ప్యాక్ చేయాలి. సో ఇలా అన్ప్యాక్ చేసే వర్క్ అంతా కూడా మళ్ళీ ఏం చేస్తారు, సర్వర్ అలా అన్ప్యాక్ చేయడానికి మళ్ళీ ఏం చేస్తున్నాం అనమాట, సర్వర్ దగ్గర కూడా స్టబ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ సర్వర్ స్టబ్ ఏం చేసింది, అన్ప్యాక్ చేసింది. అన్ప్యాక్ చేసిన డేటాని కాస్త సర్వర్కి పంపించింది, సిస్టమ్కి పంపించింది. ఆ సిస్టమ్ కాస్త ఏం చేసింది, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ చేసింది. మరి ఎగ్జిక్యూట్ చేసేసి సర్వర్ ఆగిపోతుందా, ఆగదు. దాని కాస్త మళ్ళీ ఏం చేయాలి, రిజల్ట్ని క్లయింట్
పంపాలి. రిజల్ట్ క్లయింట్కి పంపాలి అంటే మళ్ళీ డేటాని పంపుతున్నాం అంటే అది మళ్ళీ ఏమవ్వాలి, మెసేజ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి. సో మళ్ళీ ఏం చేస్తుంది స్టబ్ అనేది, సర్వర్ స్టబ్ ఆ రిజల్ట్ని కాస్త మెసేజ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేసిన మెసేజ్ని కాస్త ఏం చేయాలి, క్లయింట్కి పంపాలి. క్లయింట్కి పంపడానికి ఏం కావాలన్నాను, ఆర్పిసి రన్ టైం కావాలి. సో సర్వర్ దగ్గర ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది, క్లయింట్కి పంపుతుంది. క్లయింట్ దగ్గర ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది, దీన్ని కాస్త రిసీవ్ చేసుకొని క్లయింట్ స్టబ్కి పంపుతుంది. స్టబ్ ఏం చేస్తుంది, దాన్ని కాస్త అన్ప్యాక్ చేసి క్లయింట్కి పంపుతుంది. ఇంటికి విషయం ఏంటంటే ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం ఏదైతే ఉందో దాంట్లో మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి. క్లయింట్ స్టబ్, ఆర్పిసి రన్ టైం, సర్వర్ స్టబ్, సర్వర్. క్లయింట్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేసింది. సర్వర్ స్టబ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మెసేజ్ని ప్యాక్ చేయడము, అన్ప్యాక్ చేయడము, అంతే కదా. వెళ్ళేటప్పుడు ప్యాక్ చేస్తుంది, తిరిగి అది వచ్చిన తర్వాత అన్ప్యాక్ చేస్తుంది. సో క్లయింట్ సైడ్ ఉంటే క్లయింట్ స్టబ్ అంటాం, సర్వర్ సైడ్ ఉంటే సర్వర్ స్టబ్ అంటాం. ఓవరాల్గా క్లయింట్ స్టబ్ కానీ సర్వర్ స్టబ్ కానీ ఏం చేస్తుందంటే ఆ డేటాని కాస్త ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసిన డేటాని తిరిగి రిప్లై రిజల్ట్ వచ్చినప్పుడు అన్ప్యాక్ చేస్తుంది. ఆర్పిసి రన్ టైం ఏం చేస్తుంది, క్లయింట్ నుంచి సర్వర్కి డేటాని పంపిస్తుంది, సర్వర్ నుంచి క్లయింట్కి డేటాని పంపిస్తుంది. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది జరుగుతుంది. సో ఎలా జరుగుతుందో చూడండి. ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది ఇక్కడ వెళ్దామా. ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం జరుగుతుందని చెప్పాను, క్లయింట్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది క్లయింట్ మిషన్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, సర్వర్ మిషన్ ఉంటుంది. సో ఇదిగోండి సర్వర్ మిషన్, క్లయింట్ మిషన్, సర్వర్ మిషన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే క్లయింట్ మిషన్, ఇది క్లయింట్ మిషన్, ఓకే. ఇది సర్వర్ మిషన్. ఇది సర్వర్ మిషన్, ఓకేనా. ఓకే. సో క్లయింట్ మిషన్ ఏం చేసింది అంటే క్లయింట్ రిక్వెస్ట్ పంపించింది, ఓకే. క్లయింట్ మిషన్ క్లయింట్ రిక్వెస్ట్ పంపించింది. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ మిషన్ దగ్గర ఉంది సర్వర్. ఇప్పుడు ఏం చేసిందంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. స్టార్టింగ్ ఏం చేస్తుందని చెప్పినాను, క్లయింట్ అనేది రిక్వెస్ట్ని పంపుతుంది, ఓకే. సో దానికి ఆ రిక్వెస్ట్ పంపించేది ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తున్నాం, కాల్ అని పిలుస్తున్నాం. ఒక రిక్వెస్ట్ కాల్ చేస్తుంది, ఓకే. ఇలా రిక్వెస్ట్ని కాల్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్లో మనం ఓవరాల్గా ఏం కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను, ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో పారామీటర్స్ కూడా పాస్ అవుతాయి. పారామీటర్స్ కూడా ఉంటాయి. ఆ పారామీటర్స్ ద్వారా ఏం పాస్ అవుతుందంటే డేటా పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం డేటాను పాస్ చేస్తున్నామో కంపల్సరీ ఏం చేయాలి, క్లయింట్ అనేది కాల్ చేసింది, ఓకే, కంపల్సరీ ఏం చేయాలి, ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేయడానికి ఏం యూజ్ చేస్తామని చెప్పుకుంటున్నాం, క్లయింట్ స్టబ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏముంటుంది అంటే క్లయింట్ స్టబ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఈ క్లయింట్ స్టబ్ కాస్త ఏం చేస్తుంది అనమాట, ఈ ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ప్యాక్ చేస్తుంది, ఓకే. సో దీన్ని కాస్త ఏం చేసింది, ప్యాక్ చేసింది. ఇది క్లయింట్ స్టబ్. ఈ క్లయింట్ స్టబ్ ఏం చేసింది, ఈ ఫంక్షన్ కాస్త కాల్ కాస్త ప్యాక్ చేసింది. ఇలా ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను నేను, ప్యాకింగ్ అయిపోయింది, ఓకే. ఇలా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే సర్వర్ పంపించాలి. సర్వర్కి పంపించాలి అంటే ఆ వర్క్ అంతా ఎవరు చేస్తానంటాను నేను, ఆర్పిసి రన్ టైం చేస్తుంది, ఓకే. ఆర్పిసి రన్ టైం అనేది ఏం చేస్తుంది అనమాట, ఇలా ప్యాక్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో దీన్ని కాస్త సర్వర్కి సెండ్ చేస్తుంది, ఓకే. దీన్ని కాస్త ఏం చేస్తుంది, సర్వర్కి సెండ్ చేసింది. ఇలా సర్వర్కి సెండ్ చేసిన పనంతా కూడా ఎవరు చేశారు, ఆర్పిసి రన్ టైం చేసింది, ఓకే. ఇదిగోండి కాల్ చేసింది కాస్త క్లయింట్ ఇది కాల్ని ఇనిషియేట్ చేసింది. ఇలా కాల్ని క్లయింట్ ఇనిషియేట్ చేసిన తర్వాత క్లయింట్ స్టబ్ ఏం చేసింది, ఆ ఫంక్షన్ కాల్ని కాస్త మెసేజ్ కింద ప్యాక్ చేసింది. ఇలా ప్యాక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసింది, ఏమవ్వాలి, ఈ మెసేజ్ కాస్త సర్వర్కి వెళ్ళాలి అంటే ఆర్పిసి రన్ టైం కావాలి. సో ఆర్పిసి రన్ టైం ఏం చేసింది, ఈ మెసేజ్ని కాస్త సెండ్ చేసింది. సో సెండ్ చేసింది అంటే ఏమైందన్నమాట, సెండ్ రిప్లై మెసేజ్, సింపుల్గా రిప్లై మెసేజ్ అంటాం. ఇందులో ఏముంది, మెసేజ్ని కాస్త రిక్వెస్ట్ మెసేజ్ని కాస్త రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ మెసేజ్ అనేది ఇలా వెళ్ళింది, ఓకే. మెసేజ్ రిక్వెస్ట్ వెళ్ళింది, ఓకే. మరి ఇలా వెళ్ళిన మెసేజ్ రిక్వెస్ట్ కాస్త సర్వర్ దగ్గర ఉన్న సిస్టమ్ ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. సర్వర్ దగ్గర ఉన్న సిస్టమ్ ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. సో సర్వర్ దగ్గర ఉన్న సిస్టమ్ రిసీవ్ చేసుకోవాలి అంటే మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి ఏముండాలి, ఇక్కడ ఆర్పిసి రన్ టైం ఉండాలి, ఓకే. సో ఇప్పుడు ఒక ఆర్పిసి రన్ టైం ఉంది.
టైం ఏం చేస్తుంది అనమాట, మీరు ఏదైతే క్లయింట్ పంపిందో ఆ పంపిన దాన్ని కాస్త ఇది ఏం చేసిందంటే రిసీవ్ చేసుకుంది. ఎవరు, ఆర్టీసీ అంటే. ఇలా రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, మనకి ఏం వచ్చింది, మెసేజ్ అనేది ప్యాకెట్ ఫామ్లో వచ్చింది. సో ఈ ప్యాక్ చేసిన ఆ మెసేజ్ కాస్త ఏం చేయాలి, అన్ప్యాక్ చేయాలి. అంతే కదా. మరి మెసేజ్ అనే ఫామ్లో ఉంటే ఎలా కుదురుతుంది, డేటా అనేది మళ్ళీ నార్మల్గా ఉన్నప్పుడే సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఈ మెసేజ్ కాస్త అన్ప్యాక్ చేయాలి. ఇలా అన్ప్యాక్ చేసే కొత్త అంతా ఎవరు చేస్తారు, స్టబ్ చేస్తారు. క్లయింట్ సైడ్ అంటే క్లయింట్ స్టబ్ అంటాం, ఇది సర్వర్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలవాలి, సర్వర్ స్టబ్ అంటాం. ఓకే, సర్వర్ స్టబ్ ఏం చేసింది అన్నమాట, అన్ప్యాక్ చేసింది. ఓకే, ఇలా అన్ప్యాక్ చేసిన దాన్ని కాస్త ఇప్పుడు ఏం చేయాలి, సర్వర్కి రిటర్న్ చేయాలి. ఇదిగోండి సర్వర్కి రిటర్న్ చేస్తుంది. సర్వర్కి ఏం చేస్తుంది, సర్వర్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రాద్దాం, అన్ప్యాక్ చేసింది ఆర్టీసీ అంటే ఇదిగోండి రిసీవ్ చేసుకుంది, సర్వర్కి రిటర్న్ చేస్తుంది. ఓకే కదా. సో క్లయింట్ ఏం చేసింది, కాల్ని ఇనిషియేట్ చేసింది. ఇలా ఇనిషియేట్ చేసిన కాల్ని కాస్త ఏం చేసింది, స్టబ్ అనేది ఆ కాల్లో డేటా కూడా ఉంటుంది కాబట్టి మెసేజ్ కింద ప్యాక్ చేసింది. ఇలా ప్యాక్ చేసిన దాన్ని కాస్త ఏం చేయాలి, సెండ్ చేయాలి. అలా సెండ్ చేసే వరకు ఎవరు చేస్తారని చెప్పాను నేను, ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఆర్టీసీ రన్ టైం ఏం చేసింది అనమాట, దీన్ని కాస్త సర్వర్కి పంపించింది. ఓకే, ఈ సర్వర్కి పంపినప్పుడు సర్వర్ కాస్త ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. సెండ్ చేసే వర్కైనా రిసీవ్ చేసుకునే వర్కైనా సరే ఎవరు చేస్తారు, ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఆర్టీసీ రన్ టైం ఏం చేసింది, ఈ మెసేజ్ని కాస్త రిక్వెస్ట్ని కాస్త ఏం చేసింది, ఆర్టీసీ రన్ టైం ఇది కాస్త ఏం చేసింది, ఈ రిసీవ్ చేసుకున్న మెసేజ్ని ఈ మెసేజ్ని కాస్త రిసీవ్ చేసుకుంది. మరి ఇలా రిసీవ్ చేసుకున్న మెసేజ్ కాస్త ఎలా ఉంది, మెసేజ్ ఫామ్లో ఉంది. మరి అలా ఉన్న మెసేజ్ ఫామ్లో ఉన్నదాన్ని కాస్త ఏం చేయాలి, అన్ప్యాక్ చేయాలి. సో అలా ప్యాక్ చేయాలన్నా అన్ప్యాక్ చేయాలన్నా ఎవరు చేస్తారు, స్టబ్ చేస్తారు. క్లయింట్ సైడ్ ఉంటే క్లయింట్ స్టబ్ అంటాం, సర్వర్ సైడ్ ఉంటే సర్వర్ స్టబ్ అంటాం. సో సర్వర్ స్టబ్ ఏం చేసింది, అన్ప్యాక్ చేసేసింది. ఓకేనా, ఇలా అన్ప్యాక్ చేసిన దాన్ని కాస్త ఇప్పుడు ఏం చేయాలి, సర్వర్కి రిటర్న్ చేయాలి. ఇదిగోండి సర్వర్కి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సర్వర్ ఏం చేస్తుంది, అలా తీసుకున్న డేటాని అంటే ఆ ఫంక్షన్ కాల్కి సంబంధించిన డేటాని అంతా కూడా ఏం చేస్తుందంటే అది ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ కాస్త ఏం చేయాలి, మళ్ళీ రిప్లై ఫామ్లో పంపాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రిప్లై ఫామ్లో పంపాలంటే ఇది మళ్ళీ తిరిగి కాల్ చేస్తుంది. సో అంటే రిజల్ట్ పంపిస్తుంది అన్నమాట. రిజల్ట్ పంపేటప్పుడు ఇది ఏం చేస్తుంది, ఆ రిజల్ట్ కాస్త పంపించేటప్పుడు స్టబ్ ఏం చేయాలి, ప్యాక్ చేయాలి. ఇదిగోండి ప్యాక్ చేసింది. ఇలా ప్యాక్ చేసిన ఆ రిజల్ట్ కాస్త ఏం చేయాలి, ఇది సెండ్ చేయాలి. క్లయింట్కి సెండ్ చేయాలి కదా. సో క్లయింట్కి సెండ్ చేసింది. సో ఇది ఏమైంది, రిప్లై ప్రొసీజర్. ఓకే, ఇది రిప్లై. సో ఇది రిక్వెస్ట్ వెళ్ళింది, ఇప్పుడు రిప్లై వచ్చింది. రిప్లై వచ్చిన తర్వాత ఇది ఏం చేయాలి, వచ్చిన రిప్లైని ఆర్టీసీ రన్ టైం రిసీవ్ చేసుకోవాలి. సో ఇదిగోండి రిసీవ్ చేసుకోండి. ఓకే, సో ఆర్టీసీ రిసీవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, స్టబ్కి పంపించాలి. ఎందుకోసము, రిసీవ్ చేసుకున్న కాస్త మళ్ళీ ఎలా వచ్చింది, ప్యాక్ ఫామ్లో వచ్చింది, మెసేజ్ ఫామ్లో వచ్చింది. దీన్ని కాస్త ఏం చేయాలి, అన్ప్యాక్ చేయాలి. సో అన్ప్యాక్ చేయాలంటే ఎవరు పంపాలి, స్టబ్కి పంపాలి. సో స్టబ్ రిసీవ్ చేసుకుంది, దీన్ని కాస్త ఏం చేసిందంటే అన్ప్యాక్ చేసింది. అన్ప్యాక్ చేసేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ క్లయింట్కి ఇచ్చేయాలి. కాబట్టి ఇదిగోండి క్లయింట్కి ఇచ్చేస్తుంది. సో క్లయింట్కి రిటర్న్ చేసింది. ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఆర్టీసీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఏదైతే ఆర్టీసీ ఇంప్లిమెంటేషన్ మెకానిజం అని చెప్పుకుంటామో ఆర్టీసీ ఇంప్లిమెంటేషన్ మెకానిజంలో మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి. క్లయింట్ స్టబ్, ఆర్టీసీ రన్ టైం, సర్వర్ స్టబ్, సర్వర్. ఓకే, సో క్లయింట్ సైడ్ ఏమవుతుందన్నమాట, ఇది క్లయింట్ మిషన్. ఇక్కడ క్లయింట్ ఫస్ట్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ అంటే కాల్ని ఇనిషియేట్ చేసింది. ఇలా ఇనిషియేట్ చేసిన కాల్ని కాస్త ఏం చేయాలి, ప్యాకెట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, ప్యాక్ చేయాలి. మెసేజ్ని ప్యాక్ చేసే వర్క్ అంతా ఎవరు చేస్తారు, క్లయింట్ స్టబ్ చేస్తుంది. సో క్లయింట్ స్టబ్ ఏం చేస్తుందంటే ఈ మెసేజ్ని కాస్త ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసేసిన దాన్ని కాస్త ఎవరికి పంపించాలి, సర్వర్కి పంపించాలి. ఇలా పంపించడానికి సర్వర్కి పంపించే వర్క్ అంతా ఎవరు చేస్తారు, ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఆర్టీసీ రన్ టైం ఏం చేస్తుంది, ప్యాక్ చేసిన దాన్ని కాస్త సెండ్ చేస్తుంది. ఎవరికి సెండ్ చేస్తుంది, క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఈ రిక్వెస్ట్ మా ప్రొసీజర్ కాస్త ఎవరికి వెళ్ళింది, సర్వర్కి వెళ్ళిపోయింది. ఇలా సర్వర్కి వెళ్ళిన తర్వాత సర్వర్ ఏం
కాస్త రిసీవ్ చేసుకోవాలి. అలా సెండ్ చేసే వర్క్ కానీ రిసీవ్ చేసుకునే వర్క్ కానీ ఎవరు చేస్తారు? ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఆర్టీసీ రన్ టైం ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకోండి. ఇలా రిసీవ్ చేసుకున్న కాస్త ఏం చేస్తుంది? మరి రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని కాస్త ఏం చేయాలి? అన్ప్యాక్ చేయాలి. ఓకే, ఆర్టీసీ రన్ టైం ఇలా రిసీవ్ చేసుకున్నది కాస్త ఎలా ఉంది? మెసేజ్ ఫామ్ లో ఉంటుంది. దీన్ని కాస్త ఏం చేయాలి? అన్ప్యాక్ చేయాలి. అన్ప్యాక్ చేసే వర్క్ ఎవరు చేస్తారు? స్టబ్ చేస్తుంది. సర్వర్ సైడ్ ఉంది కాబట్టి సర్వర్ స్టబ్ అంటారు. సో దీన్ని కాస్త ఏం చేసింది? అన్ప్యాక్ చేసింది. అన్ప్యాక్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ డేటాను కాస్త సర్వర్ పంపించాలి. సో ఇది కూడా రిటర్న్ చేసింది. ఓకే, ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది? ఓవరాల్ గా రిజల్ట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన రిజల్ట్ కాస్త తిరిగి ఎవరు పంపించాలి? క్లయింట్ పంపించాలి. అంటే మళ్ళీ ఒక కాల్ వెళ్ళాలి. సో ఇది కూడా కాల్ రిజల్ట్ ఫామ్ లో వెళ్ళింది. సో రిజల్ట్ కింద వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్ కాస్త ఎలా వెళ్ళాలి? మెసేజ్ కింద కన్వర్ట్ చేయాలి. సో సర్వర్ స్టబ్ ఏం చేసింది? మళ్ళీ దీన్ని ఇలా వచ్చిన రిజల్ట్ ని కాస్త సర్వర్ స్టబ్ ప్యాక్ చేసింది. ఈ ప్యాక్ చేసిన దాన్ని కాస్త సర్వర్ స్టబ్ క్లయింట్ పంపాలి అంటే ఎవరు పంపించాలి? ఆర్టీసీ రన్ టైం పంపించాలి. ఇప్పుడు ఆర్టీసీ రన్ టైం ప్యాక్ చేసుకున్న దాన్ని కాస్త ఏం చేసింది అనమాట? సెండ్ చేస్తుంది. ఎవరికి? క్లయింట్ సెండ్ చేస్తుంది. ఇప్పుడు క్లయింట్ ఏం చేసింది? వచ్చిన మెసేజ్ కాస్త క్లయింట్ దగ్గర ఉన్న ఆర్టీసీ రన్ టైం ఏం చేసింది? రిసీవ్ చేసుకుంది. మరి ఇలా రిసీవ్ చేసుకున్న మెసేజ్ ని కాస్త ఏం చేయాలి? అన్ప్యాక్ చేయాలి. అన్ప్యాక్ చేయాలంటే ఎవరు పంపాలి? క్లయింట్ స్టబ్ పంపాలి. సో క్లయింట్ స్టబ్ తీసుకుంది. దీన్ని కాస్త అన్ప్యాక్ చేసింది. అన్ప్యాక్ చేసిన దాన్ని కాస్త క్లయింట్కి రిటర్న్ చేసింది. ఇప్పుడు అది దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఆర్టీసీ ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంటే ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఓవరాల్ గా ఆర్టీసీ అంటే మీనింగ్ ఏంటనమాట? రిమోట్ ప్రొసీజర్ కాల్. డిఫరెంట్ లొకేషన్ లో ఉన్న ప్రొసీజర్ ని మనం కాల్ చేసుకునే ఆ ప్రాసెస్ ఏదైతే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే ఆర్టీసీ అంటాము. ఓకే, సో ఈ ఆర్టీసీ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే క్లయింట్ సర్వర్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇలా క్లయింట్ సర్వర్ మోడల్ మీద ఎప్పుడైతే బేస్ అయిందో అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా సింక్రోనైజేషన్ మెథడ్ ని ఫాలో అవుతుంది. సింక్రోనైజేషన్ మెథడ్ బేస్ అయింది అంటే మీనింగ్ ఏంటంటే ఒకసారి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన రిప్లై ఇచ్చేంత వరకు క్లయింట్ అనేది వెయిటింగ్ స్టేట్ లో ఉంటుంది. ఒకసారి సర్వర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రిసీవ్ చేసుకున్న రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు కూడా సర్వర్ అనేది అదర్ ప్రాసెస్ అనేది వెయిటింగ్ స్టేట్ లో ఉంచుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింక్రోనైజేషన్ మెథడ్. ఓకే, సో ఇటువంటి ఆర్టీసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే క్లయింట్ స్టబ్, ఆర్టీసీ రన్ టైం, సర్వర్ స్టబ్. క్లయింట్ దగ్గర ఏమవుతుంది? ఫస్ట్ క్లయింట్ అనేది రిక్వెస్ట్ ని ఇనిషియేట్ చేసింది, అంటే కాల్ ని పంపింది. ఈ కాల్ ని కాస్త ఎలా పంపాలి? మెసేజ్ ఫామ్ లో పంపాలి. అలా పంపాలి అంటే క్లయింట్ స్టబ్ ఏం చేస్తుంది? అలా ప్యాక్ చేసే వర్క్ అంతా ఎవరు చేస్తారు? క్లయింట్ స్టబ్ చేస్తుంది. సో క్లయింట్ స్టబ్ కాస్త ఈ కాల్ ని ప్యాక్ ఫామ్ లో ఫామ్ చేసింది. ఇలా ఫామ్ చేసింది కాస్త సర్వర్ పంపించాలి. ఇలా పంపించే వర్క్ ఎవరు చేస్తారు? ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఈ ప్యాకెట్ ని కాస్త స్టబ్ ఎవరు పంపింది? ఆర్టీసీ రన్ టైం పంపింది. ఆర్టీసీ రన్ టైం ఈ ప్యాకెట్ ని కాస్త ఏం చేస్తుంది? ఎవరు పంపుతుంది? సర్వర్ కి పంపింది. మరి ఇలా పంపిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని రిసీవ్ చేసుకునే వర్క్ కూడా ఎవరు చేస్తారు? ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. ఇప్పుడు సర్వర్ దగ్గర ఉన్న ఆర్టీసీ రన్ టైం ఏం చేసింది? దాన్ని కాస్త రిసీవ్ చేసుకుంది. ఇలా రిసీవ్ చేసుకున్న దాన్ని కాస్త ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ కింద ఉంది, దాన్ని అన్ప్యాక్ చేయాలి. అప్పుడే కదా డేటా అనేది సిస్టమ్కి వెళ్తుంది. సో అలా అన్ప్యాక్ చేయాలన్నా ప్యాక్ చేయాలన్నా ఎవరు చేస్తారు? స్టబ్ చేస్తుంది. ఇది సర్వర్ సైడ్ అన్ప్యాక్ కాబట్టి సర్వర్ స్టబ్ ఏం చేసింది? ఆ మెసేజ్ ని కాస్త రిసీవ్ చేసుకున్న మెసేజ్ ని కాస్త అన్ప్యాక్ చేసింది. ఈ అన్ప్యాక్ చేసిన దాన్ని కాస్త ఎవరు పంపించాలి? ఇప్పుడు సర్వర్కి రిటర్న్ చేయాలి. ఇదిగోండి సర్వర్కి రిటర్న్ చేసింది. ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఆ రిటర్న్ చేసిన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ ని కాస్త మళ్ళీ ఏం చేయాలి? పంపించాలి. సో ఇదిగోండి మళ్ళీ ఒక కాల్ వెళ్తుంది సర్వర్ నుంచి. అలా వెళ్ళిన కాస్త ఆ రిటర్న్ రిజల్ట్ ని కాస్త ఏం చేయాలి? ప్యాక్ చేయాలి. సో సర్వర్ దగ్గర స్టబ్ ఏం చేసింది? మళ్ళీ ప్యాక్ చేసింది. ప్యాక్ చేసిన దాన్ని కాస్త క్లయింట్ పంపాలి అంటే ఎవరికి పంపించాలి? ఆర్టీసీ రన్ టైం పంపాలి. సో సర్వర్ దగ్గర ఉన్న స్టబ్ కాస్త సర్వర్ దగ్గర ఉన్న ఆర్టీసీ రన్ టైం పంపించింది. ఈ సర్వర్ దగ్గర ఉన్న ఆర్టీసీ రన్ టైం కాస్త దాన్ని కాస్త ఎవరికి పంపుతుంది? క్లయింట్కి పంపింది. ఇప్పుడు క్లయింట్కి పంపిన తర్వాత క్లయింట్ దగ్గర ఉన్న క్లయింట్ ఏం చేయాలి? ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకోవాలి. అలా మెసేజ్ ని రిసీవ్ చేసుకునే పని ఎవరు చేస్తారు? ఆర్టీసీ రన్ టైం చేస్తుంది. సో ఇప్పుడు క్లయింట్ దగ్గర ఉన్న ఆర్టీసీ రన్ టైం ఏం చేసింది? ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఏం చేయాలి? మెసేజ్ ఫామ్ లో ఉంది, అన్ప్యాక్ చేయాలి. అన్ప్యాక్ చేయాలంటే ఆర్టీసీ రన్ టైం ఏం చేయాలి? క్లయింట్ దగ్గర ఉన్న స్టబ్ పంపాలి. ఇదిగోండి క్లయింట్ దగ్గర ఉన్న స్టబ్ పంపింది. క్లయింట్ దగ్గర ఉన్న స్టబ్ ఏం చేసిందంటే అన్ప్యాక్ చేసింది. ఇలా అన్ప్యాక్ చేసిన డేటాను కాస్త క్లయింట్ పై రిటర్న్ చేసింది. ఇప్పుడు ఈ క్లయింట్ దాని వర్క్ కాస్త ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఏ విధంగా ఏమవుతుంది అనమాట? ఆర్టీసీ మెకానిజం ఇంప్లిమెంటేషన్ మెకానిజం అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే స్టబ్ అనేది ప్యాక్ చేస్తుంది, అన్ప్యాక్ కూడా చేస్తుంది.
సో క్లయింట్ దగ్గర ఉంటే క్లయింట్ స్టబ్ అంటాము, సర్వర్ దగ్గర ఉంటే సర్వర్ స్టబ్ అంటాము. ఓవరాల్గా ప్యాకింగ్ కానీ అన్ప్యాకింగ్ కానీ ఆ వర్క్ అంతా కూడా ఎవరు చేస్తారు అంటే స్టబ్ చేస్తుంది. అదేవిధంగా రిసీవ్ చేసుకునే వర్క్, సెండ్ చేసే వర్క్ కూడా ఆర్పిసి రన్ టైం చేస్తుంది. సో క్లయింట్ దగ్గర ఆర్పిసి రన్ టైం ఉంటుంది, సర్వర్ దగ్గర కూడా ఆర్పిసి రన్ టైం ఉంటుంది. సెండ్ చేసేటప్పుడు సెండ్ చేస్తుంది, రిసీవ్ చేసుకోవాల్సి వస్తే రిసీవ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్పిసి ఇంప్లిమెంటేషన్ మెకానిజం.